హాయ్ హలో నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్‌లో నాగార్జున గారు ఒక గుడ్ న్యూస్ అయితే మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే 'బిగ్ బాస్' సీజన్ 8 ఆల్ టైమ్ రికార్డులను అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఓన్లీ మన తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్‌ల్లోనూ కూడా ఆల్ టైమ్ రికార్డ్‌ని అయితే సృష్టించింది 'బిగ్ బాస్' సీజన్ 8. 'బిగ్ బాస్' సీజన్ 8ని 6 బిలియన్ మిలియన్స్ అయితే చూడడం, ఆదరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన తెలుగు ప్రేక్షకులందరికీ నాగార్జున గారు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టి నాగార్జున గారు ఆ గేమ్ లోన ఎవరెవరు ఎలా ఆడారు, ఎవరు ఈ వీక్ లో కరెక్ట్ గా ఆడారు, ఎవరు కరెక్ట్ గా ఆడలేదు, ఎవరి తప్పులు ఉన్నాయి, ఎవరు ఎలా మాట్లాడారు, ఎవరు ఎలా బిహేవ్ చేశారు అనే దాని గురించి అయితే నాగార్జున గారు ఈ ఒక్క గేమ్ తో చెప్పడం జరిగింది. ఈ గేమ్ గురించి చెప్తాను నేను. అంతకంటే ముందు ఈ ఎపిసోడ్ లో జరిగిన పాయింట్స్ అయితే నేను చెప్తాను. ఈ రోజు ఎపిసోడ్ లో అయితే ప్రేరణ గారు విష్ణుప్రియ గారిని అయితే తన కారం ప్యాకెట్ పోయిందనేసి అయితే విష్ణుప్రియ గారిని అయితే అడగడం జరుగుతుంది. విష్ణుప్రియ గారిని ఎందుకు అడుగుతున్నారంటే యాక్చువల్‌గా లంచ్‌కి టైం అవుతుంది. లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఆ టైంలో కారం కావాలి కాబట్టి ప్రేరణ గారు విష్ణుప్రియ వాళ్ళ రేషన్‌ని అయితే చెక్ చేయడం జరుగుతుంది. బట్ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ ముందు రోజు రాత్రి మణికంఠ నైట్ 1:00 వాళ్ళ బెడ్‌రూమ్‌కి వెళ్లి మరి ఆ రేషన్ దగ్గరికెళ్లి ఒక బాక్స్ అనేది తీసుకొచ్చాడు. ఆ బాక్స్‌లోంచి కారం ప్యాకెట్ తీసేసాడు. ఆ కారం ప్యాకెట్ తీసి ఆ కారం ప్యాకెట్ ని మళ్ళీ కిచెన్ రూమ్ లో వెళ్ళి పై కబోర్డ్ లో దాచిపెట్టాడు. అది తను యాక్చువల్ గా ఫస్ట్ వీక్ లో మనం చూసుకుంటే ఆ వీక్ మొత్తం చాలా డల్ గా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. బట్ ఈ వీక్ లో మాత్రం తన గేమ్ ఏంటి, తన గేమ్ స్ట్రాటజీ ఏంటి, తను ఎలా ఆడాడు అన్నది ఈ వీక్ లో అయితే మనకి స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే ఈ వీక్ లో మణికంఠ అయితే చాలా డెవలప్ అయ్యాడు. బట్ మణికంఠ దొంగతనం చేయడం వల్ల విష్ణుప్రియ గారి మీద అయితే ఆ దొంగతనం పడింది. నేను ఆ కారం ప్యాకెట్ తీయలేదని అప్పటికి ప్రేరణ గారితో చెప్తున్నారు. ఈ విషయం ఇక్కడితో ఆగకుండా ఇంకా కాంప్లికేట్ అయిపోద్దేమో అనేసి అయితే మణికంఠ అయితే ఆ కారం ప్యాకెట్ తెచ్చి యస్మికి అయితే ఇచ్చేశాడు. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లో కంట్రీ డిలైట్ మిల్క్ కోసం అయితే ప్రమోట్ చేసుకోవడం జరిగింది. కంట్రీ డిలైట్ మిల్క్ కోసం అయితే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లని 2 టీములుగా అయితే చేయడం జరిగింది. ఆ 2 టీంలు ఒకటి చిరు టీం అనేసి, ఇంకొకటి ఆత్మారాం టీం అనేసి అయితే చేయడం జరిగింది. అభయ్ నవీన్ గారు టోటల్ గా 11 క్వశ్చన్స్ అడిగారు. చిరు టీం అయితే 6 క్వశ్చన్స్ కి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పింది. అండ్ ఆత్మారాం టీం అయితే 5 క్వశ్చన్స్ కి అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కాబట్టి చిరు టీం అయితే గెలిచింది. వీళ్ళకైతే కంట్రీ డిలైట్ మిల్క్ అనేవి 1 ఇయర్ పాటు ఫ్రీగా వస్తాయి. కంట్రీ డిలైట్ మిల్క్ అనేవి కొన్ని ప్యాకెట్స్ ఇచ్చారు. ఆ ప్యాకెట్ లో ఉన్న మిల్క్ ని వేడి చేసుకొని అక్కడున్న కంటెస్టెంట్లందరూ తాగడం జరిగింది. దాని తర్వాత నాగసార్ వచ్చారు. నాగసార్ వచ్చిన తర్వాత నాగసార్ బ్యాక్ సైడ్ అయితే ముగ్గురు చీఫ్ల యొక్క ఫోటోలు అయితే అక్కడ పెట్టడం జరిగింది. నాగసార్ చేతిలో గన్ ఉంది. ముగ్గురు చీఫ్లని నిల్చోమని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ ఒక బోర్డు ఉంటది అనేసి అడిగారు. ఆ సైడ్ లో ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద ముగ్గురు చీఫ్ల యొక్క ఫోటోలు ఉన్నాయి. అండ్ అక్కడ రెడ్ అండ్ గ్రీన్ ఉన్నాయి. ఆ రెడ్ అండ్ గ్రీన్ ఎందుకంటే ఎవరి క్లాంట్ టీమ్ లో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా చేశారు అనేసి అయితే ఆ క్లాంట్ చీఫ్ ని అయితే అడగడం జరిగింది. బిగ్గెస్ట్ క్లాంట్ ఉంది కదా యస్మి గారిది. కాబట్టి యస్మి గారిని అయితే ఫస్ట్ నీ క్లాంట్ లో గ్రీన్ ఎవరు, రెడ్ ఎవరు అనేసి అయితే అడగడం జరిగింది. యస్మి గారు ఫస్ట్ అయితే అభయ్ నవీన్ గారిని గ్రీన్ లో పెట్టడం జరిగింది. గ్రీన్ లో ఎందుకు పెట్టారంటే అభయ్ నవీన్ గారు తన క్లాంట్ లో ప్రతి టాస్కుల్లో కూడా తను బాగా సపోర్ట్ చేశాడు ఆ క్లాంట్ కానీ అయితే అభయ్ నవీన్ గారిని అయితే గ్రీన్ లో పెట్టడం జరిగింది. దాని తర్వాత పృథ్వీ గారిని కూడా గ్రీన్ లోనే పెట్టారు. ఈ గ్రీన్ లో పృథ్వీ గారిని ఎందుకు పెట్టారంటే వాళ్ళ క్లాంట్ లో తను స్ట్రాంగ్ అని, ఏ గేమ్ వచ్చినా ఆ గేమ్ లో స్ట్రాంగ్ గా ఆడుతాడనేసి పృథ్వీని కూడా గ్రీన్ లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ గారిని రెడ్ లో పెట్టారు. ప్రేరణ గారు నిన్న జరిగిన ఎపిసోడ్ లో తన సంచాలక్ గా కరెక్ట్ గా డిసిషన్ తీసుకోలేదు, సంచాలక్ గా కరెక్ట్ గా చేయలేదు అనేసి అయితే తనలో రెడ్ లో పెట్టింది. నాగార్జున గారు ఏమన్నారంటే ప్రేరణ గారు కరెక్ట్ గా సంచాలక్ చేయలేదు అనేసి నువ్వు రెడ్ లో పెట్టావు కదా, నువ్వు కరెక్ట్ గా సంచాలక్ గా చేసావా అనేసి అయితే యస్మి గారిని అయితే నాగార్జున గారు అడగడం జరిగింది. ముందుటి ఎపిసోడ్ చూసుకుంటే యస్మి గారు సంచాలక్ గా చేశారు. బట్ తను సంచాలక్ గా అయితే టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యారు. నాగార్జున గారు అడిగారు, దానికి మణికంఠ క్లారిటీ కూడా తీసుకున్నాడు. ఏంటని అంటే మీరు సంచాలక్ గా కరెక్ట్ గా చెయ్యట్లేదు, ఎందుకంటే ఒక హ్యూమన్ అనేవారు ఎవరైనా సరే ఎగ్జాక్ట్ గా 250 గ్రామ్స్ అనేవి తీసుకురాలేము అనేసి అయితే తను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ
దానికి ముందు మణికంఠ తనతో డిస్కషన్ చేశాడు అనేసి అయితే మణికంఠ నాగార్జున సార్తో చెప్తున్నాడు. బట్ అక్కడ డిస్కషన్ చేసింది మణికంఠ కాదు, సీత గారు చెప్పారు. దానికి నియర్ ఉన్నా సరే దాన్ని క్యాలిక్యులేట్ నువ్వు చేస్తావా అంటే యష్మి గారు చేస్తాను, అది నేను చూసుకుంటాను అనేసి అయితే చెప్పడం జరిగింది. యష్మి గారు సంచాలకుగా అయితే ఫెయిల్ అయిపోయారు. అప్పటికి తను ఒప్పుకోలేదు. నాగార్జున గారు ఏమన్నారంటే నీకు నిజంగా క్లారిటీ ఉందా, లేకపోతే వీడియో చూపించాలంటే వీడియో చూపించమని అయితే అడిగింది యష్మి గారు. వీడియో చూపించిన తర్వాత అప్పుడు తనలో ఉన్న నిజాన్ని తను చెప్పింది. ఏంటని అంటే, నేను బయాస్ గా సంచాలక చేశాను, ఎందుకంటే 5 మెంబర్స్ ఆకలితో ఉన్నారు కాబట్టి ఆ 5 మెంబర్స్ కి ఎలా అయినా ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ అందించాలనేసి అయితే నేను కావాలని ఆ టీమ్ కి ఫేవర్ చేశాను అనేసి అయితే యష్మి గారు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా గారి ఫోటో ఏమొచ్చి రెడ్ లో పెట్టారు. సోనియా గారిని ఎందుకు పెట్టారంటే, సోనియా గారు తన క్లాంట్ లో ఒక్క గేమ్ కూడా కరెక్ట్ గా ఆడలేదు, తన స్ట్రెంగ్త్ ని ఇంకా చూపించలేదు అనేసి అయితే యష్మి గారు అయితే అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తను అక్కడ ఫస్ట్ గేమ్లో 100% ఇవ్వలేదు. తను గేమ్ పరంగా అయితే ఒక్క గేమ్లో కూడా కరెక్ట్గా ఆడలేదు. మా టీంలోనే ఉంది కానీ సపోర్టివ్గా లేదు అనేసి అయితే తనని రెడ్లో పెట్టడం జరిగింది. దానికి సోనియా గారు ఏమన్నారంటే, నేను నా 100% ఇచ్చాను, యాక్సిడెంట్లుగా ఫస్ట్ టాస్క్లో పడిపోయాను, మిగిలిన టాస్కుల్లో తను చెప్పింది నేను చేశాను అంటాను. తను చికెన్ దొంగతనం చేయమంది, చికెన్ దొంగతనం చేశాను, కుకింగ్ చేశాను అనేసి అయితే సోనియా గారు అయితే డిఫెండ్ చేసుకుంటున్నారు. ఆ తరువాత నాగార్జున గారు సోనియా గారిని విష్ణుప్రియ గారి గురించి అడిగారు. విష్ణుప్రియ గారికి నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటున్నావు అనేసి అయితే నాగార్జున గారు చెప్పారు. నామినేషన్ రోజు అయితే చాలా ఎక్కువగా మాట్లాడింది సోనియా గారు. ఆ వీడియోని నాగార్జున గారు చూపించి తనతో సోనియా గారితో మాట్లాడారు. మీ ఇంట్లో పట్టించుకున్న వాళ్ళు లేకపోవచ్చు విష్ణుప్రియ, బట్ మా ఇంట్లో అలా కాదు, మా ఫ్యామిలీస్ చూస్తుంటారు అనేసి అయితే సోనియా గారు అయితే తనని తన మాటలను కప్పిపుచ్చుకుంటుంది. ఎందుకంటే ఆ ఒక్క మాటే కాదు, నువ్వు డ్రెస్సింగ్ కరెక్ట్గా వేసుకోవట్లేదు, పక్కన బాయ్స్ ఉన్నా వాళ్ళకి కంఫర్ట్గా లేకపోయినా సరే నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావు అనేసి అయితే నామినేషన్ రోజు అయితే చాలా మాటలు అన్నది విష్ణుప్రియ గారి గురించి అయితే. కాబట్టి ఈరోజు నాగార్జున గారు ఇది అడగడం చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సోనియా గారు కరెక్ట్గా మాట్లాడట్లేదు, తను సెన్సిటివ్గా మాట్లాడుతుంది, బట్ ఆ మాట్లాడే విధానంలో తను నోరు కూడా జారుతుంది. ఎందుకంటే విష్ణుప్రియ గారికి ఎన్ని మాటలు అంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం నామినేషన్ రోజు నుండి. నిన్నటి ఎపిసోడ్లో కూడా చూసుకుంటే ఒక విష్ణుప్రియ గారు మాట్లాడుతుంటే అక్కడి నుండి లేచి బయటకు వచ్చేయాలి అనేసి అయితే సోనియా గారు చూస్తున్నారు. ఎందుకో విష్ణుప్రియ గారు అంటే సోనియా గారికి పడట్లేదు. ఈ విషయమే నాగార్జున గారు అడిగి తనని క్లారిటీ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడతో వదిలేయమ్మా విష్ణుప్రియని అనేసి అయితే చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ యష్మి గారు వచ్చేసరికి తన ఫోటో పెట్టుకొని తనైతే తన గురించి ఈ వీక్ నేను చాలా డౌన్గా ఉన్నాను, ఈ వీక్ నేను గేమ్ ఆడలేదు అనేసి అయితే తను చెప్తుంది. బట్ నాగార్జున సార్ ఏమన్నారంటే, నీ ఫోటో నువ్వు అక్కడ పెట్టుకోకమ్మా, నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను చెప్తాను అనేసి అయితే చెప్పడం జరిగింది. దాని తరువాత నీ క్లాంట్లో కాకుండా వేరే క్లాంట్లో నీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది అనేసి అయితే అడగడం జరిగింది. దానికైతే యష్మి గారు అయితే వేరే క్లాంట్లో అయితే నాకు నబీల్ గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనేసి తనకైతే నబీల్ గారికి గ్రీన్ ప్యాచ్ని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాంట్ వచ్చేసరికి నైన్కా క్లాంట్లోనైతే నబీల్ గారిని గ్రీన్లో పెట్టారు. నబీల్ గారిని గ్రీన్లో ఎందుకు పెట్టారంటే, ప్రతి టాస్క్లోనూ కూడా నబీల్ గారు తన 100% ఎఫెక్ట్ అనేది పెడుతున్నారు. ఎందుకంటే ఎయిర్ వ్యాక్స్లో కూడా మనం చూసాము తన పర్ఫార్మెన్స్. అలానే ఎయిర్ వ్యాక్స్లోనే కాదు, సాక్స్ గేమ్లో కూడా చాలా బాగా ఆడాడు, చాలా ఎఫెక్ట్స్ పెడుతున్నాడు. కాబట్టి తనకి గ్రీన్ ఇవ్వడం తప్పు లేదు అనేసి అయితే నైన్కా గారు ఒక క్లారిటీ ఇచ్చారు. దాని తరువాత ఆ క్లాంట్లో విష్ణుప్రియ గారిని కూడా తను గ్రీనే ఇచ్చారు. ఎందుకంటే ఆ క్లాంట్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసి కొంత కామెడీ చేసి, అలానే నిన్న జరిగిన టాస్క్లో అయితే 5 మెంబర్స్ బాయ్సే ఉన్నారు, బట్ ఈ సింగిల్గా గర్ల్ ఉంది. విష్ణుప్రియ కంటే ముందే ఆల్రెడీ 2 బాయ్స్ అవుట్ అయిపోయారు. ఎవరైతే మనం స్ట్రాంగ్ అనుకుంటామో వాళ్ళు ఆల్రెడీ అక్కడ అవుట్ అయిపోయారు. విష్ణుప్రియ గారు కూడా బై మిస్టేక్ అది అన్ఎక్స్పెక్టెడ్లీ అవుట్ అనేది అయిపోయారు. కావాలని అభయ్ నవీన్ గారు అయితే పుష్ చేయలేదు, బట్ అభయ్ నవీన్ గారు షోల్డర్ అయితే విష్ణుప్రియ గారికి తగిలింది కాబట్టి పడిపోయారు. మళ్ళీ పడిపోయిన తర్వాత కూడా రీగేమ్ పెట్టారు. అభయ్ నవీన్ గారు విష్ణుప్రియ గారు 2 కాళ్ళ మధ్యలోనైతే లెక్క పెట్టడం వల్ల తను పడిపోయారు. కాబట్టి ఆ గేమ్లో తనైతే క్విట్ అయిపోతే తను చాలా స్ట్రాంగ్ అనేసి అయితే నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది. ఈ వీక్లో నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందమ్మా, నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అనేసి అయితే మాత్రం చెప్పడం జరిగింది నాగార్జున గారు. నెక్స్ట్ నైన్కా క్లాంట్లోని వచ్చేసరికి సీత గారికి కూడా గ్రీనే ఇచ్చారు. ఎందుకంటే ఈ వీక్లో ఫుడ్ విషయానికి వచ్చేసరికి కొన్ని టాస్కులు పెట్టారు. ఆ టాస్క్లో అయితే మాత్రం సీత గారు అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు.
కాబట్టి సీత గారికి ఈ వీక్లో నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు. చిరాక్ సీత గారి బాలు గారికి నిన్న స్టోర్ రూమ్లో పెట్టేశారు కదా, నాగార్జున సార్ తరపున అయితే ఈ వీక్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినందుకు తనకైతే ఆ బాలు గారిని అయితే ఇవ్వడం జరిగింది. తను మళ్ళీ ఎమోషనల్ అయ్యింది. నేను పీస్ఫుల్గా పడుకుంటాను సార్ అనేసి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ 9K క్లాంట్లో వచ్చేసరికి ఆదిత్య ఓం గారికి అయితే రెడ్ ఇచ్చారు. ఆదిత్య ఓం గారికి రెడ్ ఎందుకు ఇచ్చారంటే, నిన్న జరిగిన ఎపిసోడ్లో ఒక గ్లాసులో జ్యూస్ వేయి ఎవరైతే కిందకి వంపకుండా ఉంటారో ఆ పర్సన్ విన్ అయినట్టు తను చాలా బాగానే టెక్నిక్ అయితే యూజ్ చేశాడు. బట్ ఏంటంటే ఆ ఫింగర్ని షేక్ చేయడం వల్ల అది కింద పడిపోయింది. కాబట్టి ఆ టాస్క్లో ఓడిపోయారు. దానివల్లే నేను ఆదిత్య ఓం గారికి రెడ్ ఇస్తున్నా అనేసి అయితే చెప్పడం జరిగింది 9K గారు. అలానే 9K గారికి మీ క్లాంట్లో కాకుండా వేరే క్లాంట్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఈ వీక్లో నీకు నచ్చిందంటే, ఈ వీక్లో అయితే మణికంఠ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. మణికంఠని ఫస్ట్లో చూసుకుంటే చాలా వీక్ అనేసి అయితే నేను అనుకున్నాను. బట్ ఇప్పుడు నాకు కాంపిటీషన్ వచ్చేలా ఉన్నాడు అనేసి అయితే తనకి గ్రీన్ బ్యాడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది 9K. నిఖిల్ క్లాంట్లో ఇద్దరే ఉన్న గేమ్స్ పరంగా కానీ, టాస్క్ పరంగా కానీ, లేకపోతే తన బిహేవ్ పరంగా కానీ ఈ వీక్లో అయితే నిఖిల్ గారు అయితే చాలా బాగా ఆడారు. దానికి నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే నిఖిల్ గారి క్లాంట్ వచ్చేసరికి ఇద్దరే ఉన్నారు. మిగిలిన క్లాంట్లలో 4-5 కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళందరికంటే ఎక్కువ ప్రైజ్ మనీ అయితే నిఖిల్ క్లాంట్ అయితే సంపాదించుకున్నారు. 2,25,000 ప్రైజ్ మనీ అయితే సంపాదించుకున్నారు. నిఖిల్ అయితే మణికంఠను గ్రీన్లోనే పెట్టాడు. ఎందుకంటే తను ఉన్నాడు ఒక్కడైనా సరే ఫస్ట్ వీక్ మణికంఠకి నాకు గొడవ అయింది సార్ యాక్చువల్గా. బట్ అప్పటి నుండి నేను ఇప్పటి వరకు చూస్తున్నా చాలా అంటే చాలా డెవలప్ అయ్యాడు. తన ఆట తీరు మార్చుకున్నాడు. మణికంఠ దొంగతనం చేసి తీసుకొచ్చినా సరే నీ వాల్యూని నువ్వు తగ్గించుకోలేదు. ఆ దొంగతనం చేసిన ఆ జ్యూస్ బాటిల్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ బాటిల్ తిరిగి ఇచ్చేయమని చెప్పావు. అక్కడ నీ క్లాంట్ యొక్క వాల్యూ బాగుంది. అలానే మీ క్లాంట్ యొక్క ఈ వీక్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అనేసి అయితే చాలా బాగా అప్రిషియేట్ చేశారు. దీని తర్వాత 3 చీఫ్లు ఉన్నారు కదా, ఈ 3 చీఫ్ల గురించి అయితే నాగార్జున గారు చెప్పారు. ఈ వీక్ నుండి అయితే 3 చీఫ్లు అయితే ఉండరు. అతి చిన్న క్లాంట్ అయిన నిఖిల్ టీం అయితే వాళ్ళిద్దరు ఉండి చాలా ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. చాలా టాస్కుల్లో గెలుచుకున్నారు. ఆల్రెడీ బిగ్ బాస్ అర్ధరాత్రి లేపి కూడా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. బట్ వాళ్ళు ఇంకా అర్థం చేసుకోకుండా చాలా సిల్లీగా తీసుకున్నారు. కాబట్టి నాగార్జున గారు ఏం చేశారంటే ఈ వీక్ నుండి 2 చీఫ్స్ని అయితే తీసేయడం జరిగింది. 9K గారిని, యస్మి గారిని వీళ్ళిద్దరిని కూడా చీఫ్స్ నుండి తొలగించారు. వీళ్ళ టీం మెంబర్స్ను కూడా ఎటువంటి క్లాంట్లు లేవు. ఇప్పుడు ఉన్నది ఒకటే క్లాంట్, నిఖిల్ క్లాంట్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నది కూడా ఒకటే చీఫ్. ఆ చీఫ్ ఎవరంటే నిఖిల్ గారు. నాగార్జున సార్ గన్నతోని యస్మి గారిని అండ్ 9K గారిని అయితే షూట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని ఈ వీక్ నుండి చీఫ్లుగా తీసేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒకరే చీఫ్గా ఉన్నారు, అది నిఖిల్ గారు. అండ్ బిగ్ బాస్ హౌస్ కొత్త రూల్ ఏంటంటే ఇప్పుడు హౌస్ మొత్తానికి ఒకళ్ళే చీఫ్ ఉంటే సరిపోదు కదా. కాబట్టి బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే రెండో చీఫ్ను కూడా మిగిలిన కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ఈ మిగిలిన కంటెస్టెంట్లలో ఒక కంటెస్టెంట్ని చీఫ్గా అయితే ఎన్నుకోమని నాగార్జున గారు చెప్పారు. ఆ ఎన్నుకునే విధానం ఎలాగంటే అక్కడ 2 లిక్విడ్స్ ఇచ్చారు, వైట్ లిక్విడ్ అండ్ బ్లాక్ లిక్విడ్. ఏ కంటెస్టెంట్కి అయితే ఎక్కువగా వైట్ లిక్విడ్ అనేది వస్తుందో ఆ కంటెస్టెంట్కి చీఫ్గా చేయాలి అనేసి అయితే నాగార్జున గారు చెప్పారు. ఆ విధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ చీఫ్ వచ్చేసరికి అభయ్ నవీన్ గారు. ఎందుకంటే అభయ్ నవీన్ గారికి వైట్ లిక్విడ్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది. అభయ్ నవీన్ గారికి ఆ చీఫ్ అయ్యే టాలెంట్ కూడా ఉంది. ఎందుకంటే తన టాస్కుల్లో కానీ, తన బిహేవ్లో కానీ, తను మాట్లాడే పాయింట్ల విషయంలో కానీ చాలా క్లారిటీతో ఉన్నాడు. చాలా గేమ్ను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అందరితో కలిసి కూడా బాగుంటున్నాడు. కాబట్టి అందరూ కూడా నెక్స్ట్ చీఫ్ వచ్చేసరికి అభయ్ నవీన్ గారిని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో 2 చీఫ్లు ఉన్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇప్పుడు 2 చీఫ్లు ఉన్నారు. ఈ 2 చీఫ్ల్లో ఏ కంటెస్టెంట్ ఏ చీఫ్ కలిసి వెళ్తారా అనే దాని గురించి అయితే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అనేసి నాగార్జున సార్ అయితే చెప్పడం జరిగింది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత నామినేషన్లో ఇంకా 8 మంది ఉన్నారు కదా, ఈ 8 మందిలో ఒకరిని సేవ్ చేయాలి అనేసి అయితే నాగార్జున గారు చెప్పారు. అది ఎలాగంటే ఒక ఎలక్ట్రికల్ బోర్డు ఉంది, అక్కడ ఈ నామినేషన్లో ఉన్న 8 మంది ఫొటోస్ ఉన్నాయి. ఆల్రెడీ లెక్క పెట్టినప్పుడు ఎవరు రెడ్ లైట్ వెలిగితే నాట్ సేవ్, గ్రీన్ లైట్ వెలిగితే సేవ్ అయినట్టు. ఈ వీక్లో అయితే 9K గారు అండ్ నిఖిల్ గారు అయితే సేవ్ అవ్వడం జరిగింది. మిగిలిన 6 కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ 6 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో రేపు ఎపిసోడ్లో చూద్దాం. మీరైతే ఈ 6లో ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్